హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాండ్ డిజైన్స్లో ఇంకొక కొత్త డిజైన్ని నేర్చుకుందాము. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని వాచ్ చేస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇలాగ పేపర్ని మనకి హ్యాండ్కి కింద ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పులో తీసుకోవాలి. ఇది వెడల్పు వచ్చేటప్పటికి నేను 2.5 తీసుకుంటున్నాను. హైట్ వచ్చేటప్పటికి హ్యాండ్ వెడల్పు వచ్చేటప్పటికి కింద నాకు 14 ఉంది. ఇదిగోండి 14 తీసుకున్నాను. ఇలా ఒక పేపర్ని మనకు కావాల్సినట్టుగా సైజెస్లో కట్ చేసుకొని మిడిల్లో ఇదిగోండి పైనుంచి కిందకి ఇలాగ నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నది ఇదిగోండి ఇలాగ స్ట్రైప్స్ లాగా నేను క్లాత్ని స్టిచ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఆ క్లాత్ అంటే మనకి ఎంతవరకు అయితే పొడవు కావాలో అన్ని పీసెస్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ మిడిల్లో మనం గీసుకున్నాం కదా గీత, ఆ గీత దగ్గర కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకుంటూ ఇదిగోండి 1 by 1 గ్యాప్ లేకుండా ఇలాగా వెంటనే కూడాను వచ్చేస్తూ ఉండాలన్నమాట. పీసెస్ అనేది కరెక్ట్గా గ్యాప్ లేకుండా 1 by 1 పెట్టుకుంటూ ఆ మిడిల్ గీత ఎక్కడైతే మనం పేపర్కి మార్క్ చేసుకున్నామో అక్కడ పొడవుగా స్టిచ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడాను గ్యాప్ అనేది మనం ఇవ్వకూడదు. 1 by 1 ఖచ్చితంగా కూడాను రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇదిగోండి, మళ్ళీ మనకి ఎంత పొడవైతే ఉందో అంటే ఎవరి హ్యాండ్ని బట్టి వాళ్ళకి పొడవు ఉంటుంది కాబట్టి ఇదిగోండి మొత్తం నేను పొడవు మొత్తం కుట్టేసుకున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇటువైపు మనకి పీసెస్ ఉన్నాయి కదా, అంటే వన్ సైడ్ ఇదిగోండి ఇటువైపు ఉన్నదాన్ని లెఫ్ట్ వైపు ఉంటే రైట్, రైట్ వైపు ఉంటే లెఫ్ట్, ఇలాగా రెండింటిని కలుపుతూ మనం చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలాగా ఇవన్నీ ఒకవైపు అన్నీ రైట్ సైడ్, ఒకవైపు అన్నీ లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఇలా మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇలాగా ఒకటేమో లెఫ్ట్ ఒకటేమో రైట్, 1 by 1 అది మనకి గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అంటే 2 స్టెప్స్ కలిసి ఉంటాయి కదా, 2 వైపులవి ఒకదాని మీద ఒకటి ఉండాలి, పక్కకు రాకుండా చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా చూడండి 1 by 1 చూస్తున్నారు కదా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ నేను మడిచి పెడుతున్నాను. ఇదే విధంగా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ మడిచి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి 1 సైడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ మడిచి ఉన్నాయి కదా, వాటిని స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగ మొత్తం అన్నీ కూడాను పైనుంచి కింద వరకు ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో మనకి అన్ని పీసెస్ని కూడాను పైనుంచి కింద దాకా పొడవుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇటు చూడండి, ఇప్పుడు మీకు 1 సైడ్ ఒకటి 1 సైడ్ ఒకటి అంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్గా మీకు వస్తూ ఉంటాయి అన్నీ కూడాను. స్టిచ్చింగ్కి అన్నీ ఒకవైపే రాకూడదు. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా 1 by 1 ఇదిగోండి ఇప్పుడు మనకి పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి 1 by 1 ఒక సైడ్ ఒకవైపు ఒక సైడ్ ఒకవైపు మడిచిపెట్టాను. ఇప్పుడు మన హ్యాండ్ అయితే కటింగ్ చేసి ఉంది కదా, ఈ హ్యాండ్ పార్ట్ కింద పార్ట్ని చూడండి. ఇదిగోండి ఈ హ్యాండ్ కింద పార్ట్కి నేను దీన్ని జాయింట్ చేస్తున్నాను, స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి ఖర్చుకుపోను మిగిలిన క్లాత్తో పెట్టేసేసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి హ్యాండ్ కింద పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక పార్ట్ అనేది అయిపోయింది. దీని పైన కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ పైన కుట్టుకుంటూ రావాలి. సెకండ్ కుట్టు అనమాట, అంటే లోపల వైపుకు మనం ఒక కుట్టాం కదా, ఇప్పుడు పై వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను నేను. ఇది స్టిఫ్నెస్ కోసం వేసిన స్టిచ్. ఇది ఇంతవరకు మనకి ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద వైపుకి నేను ఇదిగోండి కింద వైపు వేయడానికి ఇలాగ పీస్ అనేది తీసుకున్నాను. దీన్ని కింద వైపుగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి పైనుంచి కింద దాకా ఇందాకట్లాగానే బారుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాల్సి ఉంటుంది పైనుంచి కింద దాకా కూడాను. ఓకేనా ఫ్రెండ్స్?
నాకు క్లాత్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది, అందుకని ఎక్సెస్ క్లాత్ అనేది నేను తీసేసాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇది అటాచ్ చేసినది చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఆపోజిట్ సైడ్లోకి తీసుకుని వచ్చి ఈ క్లాత్ని ఇదిగోండి ఇలా 2 స్టెప్స్గా మడిచి కుడుతున్నాను. ఇందాకటి కుట్టుంది కదా, అది కనిపించకుండా దాని మీద వచ్చేటట్టుగా కుట్టు అనేది కుడుతున్నాను. చూడండి ఇలాగ మడుచుకుంటూ కుడుతున్నాను. ఇదే విధంగా మీరు కూడాను చక్కగా నీట్గా ఇందాక కుట్టిన కుట్టు కనిపించకుండా కనుక కుట్టుకుంటే చాలా నీట్ లుక్ అనేది మనకు వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మీరు స్టిచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పైనుంచి కింద దాకా కూడాను. ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇదిగోండి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ విధంగా అనేది మనకి ఉంటుంది డిజైన్ అనేది. ఇప్పుడు దీన్ని మనము బ్యాక్ సైడ్కి తిప్పేసి పేపర్ అయితే ఉంది చూడండి, దీన్ని అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను. ఇది మనం పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇదిగోండి అయిపోయిన తర్వాత ఇలాగ ఉంటుంది మీకు. ఇప్పుడు నేను దీనికి చూడడానికి లుకింగ్ కోసం నేను లేస్ అనేది తీసుకున్నాను. ఈ పైన కింద కూడాను నేను లేస్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఈ విధంగా నేను అనేది లేస్ని స్టిచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇందాక వేసిన కుట్లు కూడాను మనకి కనిపించవు. లేస్ వేయడం వల్ల మనకి చాలా నీట్ లుక్ అనేది మనకి బాగుంటుంది చూడడానికి, కానీ అంత రెడీమేడ్ లుక్ కూడా ఉంటుంది. మనకి ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు రెడీమేడ్స్లో కూడా దొరకడం చాలా కష్టం. మీరు ఓన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మీకు ఏదన్నా అర్థం కావట్లేదంటే కనుక కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ పైన కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అనేది మనం లేస్ మొత్తాన్ని కూడాను స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఏది నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. చూడండి నేను కింద కూడాను మళ్ళీ ఇంకొక అదే లేస్ని కింద కూడాను స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి ఈ విధంగా నేను పైనుంచి కిందాక లేస్ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ నేను ఇక్కడ వాడుతున్నాను. మీకు నచ్చినవి ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓన్లీ గుంటూరు వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.